అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏందంటే, మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేయకన్నా ముందే మనం చేసినటువంటి వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేశామా లేదా? రీయూజ్డ్ కంటెంట్ ఉంటే ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? రీయూజ్డ్ కంటెంట్ ఉంటే మనం ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నామనమాట. తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కంప్లీట్ యూట్యూబ్ గైడెన్స్ కోసం అనమాట. ఓకే, రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఏం ప్రాబ్లమ్ వస్తుంది అప్‌కమింగ్‌లో అని మీకు కొన్ని ఫ్యూ వర్డ్స్ అయితే చెప్తాననమాట. ముందుగానమాట రీయూజ్డ్ కంటెంట్ ఈజ్ చాలా డేంజరస్ కంటెంట్ అనమాట. లైక్ ఎందుకంటే మన ఛానల్‌లో ఇన్ కేస్ రీయూజ్డ్ కంటెంట్ ఉండి మనం మానిటైజేషన్‌కి అప్లై చేసినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫెయిల్ కావడం జరుగుతుందన్నమాట మానిటైజేషన్ రివ్యూలో. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే మనం చేసినటువంటి కంటెంట్‌లో రీయూజ్డ్ కంటెంట్ ఉందా, ఉంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫైండ్ ఔట్ చేసుకునే కొన్ని మార్గాలు అయితే చెప్తానన్నమాట. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, టాపిక్‌లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ అనేది లైక్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనమాట మీరు వచ్చేసనమాట 5 నిమిషాల వీడియో మీరైతే తయారు చేయడం జరిగింది. ఒక 5 నిమిషాల వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ ఎలా ఉంటుందంటే లైక్ ఏ విధంగా అంటే, మీకు తెలిసో తెలియకో లైక్ ఏ విధంగా అంటే సినిమాకి సంబంధించిన క్లిప్స్ కావచ్చు, అదేవిధంగా సినిమాకి సంబంధించిన బీజిఎమ్స్ కావచ్చు, అదేవిధంగా అదర్ ఛానల్స్ కంటెంట్ కావచ్చు. మీరు ఇక్కడ అందులో మధ్యలో మీరు యాడ్ చేస్తే ఖచ్చితంగా మనకైతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. అన్నా మేము తెలియక యాడ్ చేసాము. అదేవిధంగా ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి మీకు చెప్తానమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే, మీరు ఇన్ కేస్ సినిమా సంబంధించిన సాంగ్స్ కావచ్చు అవి యాడ్ చేసినట్టయితే ఒకసారి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే లైక్ ఏ విధంగా అంటే కాపీ రైట్ అని మీకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది రీయూజ్డ్ కంటెంట్ మనకు రాదు కాబట్టి మనమే వెతికి ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు చెప్పినట్లు సినిమా కంటెంట్ కావచ్చు, బీజిఎమ్స్ కావచ్చు, అదేవిధంగా అదర్ ఛానల్ క్లిప్స్ కావచ్చు, అదేవిధంగా డైలాగ్స్ కావచ్చు అనమాట. ఓకే, మీరు యాడ్ చేసిన వాటికి మనం ఏం చేయాలి? ఓకే, మీ పని కనిపించాలన్నమాట. లైక్ ఏ విధంగా మీ వర్క్ ఉన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పలానా సినిమాకి మీకు సంబంధించిన క్లిప్స్ చేస్తారు, ఒక చిన్న వీడియో చేస్తారు, ఒక 10 సెకండ్ వీడియో చేస్తారు అనుకోండి. అప్పుడు డైరెక్ట్ ఏదన్నమాట మీరు ఏం చేయాలి, మీకు సంబంధించిన వాయిస్ ఓవరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దానికి ఏదో మనం మాడిఫై చేయాలన్నమాట. అంటే యూట్యూబ్లో మనము అప్లోడ్ చేసిన ఖచ్చితంగా ఆ కంటెంట్ మన ఓన్ కంటెంటే ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా కంటెంట్ మీరు యాడ్ చేసినా కానీ మన ఓన్ కంటెంట్ మార్చుకోవాలి. లైక్ ఏ విధంగా అంటే వాయిస్ ఓవరింగ్ ఇవ్వడం అన్నమాట. అదేవిధంగా మేము ఒక పెద్ద వీడియో చేసాము, మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసాము, మా కాపీరైట్ రాలేదు, ఏం రాలేదు, అది మా ఛానల్ సక్సెస్ అవుతుంటే తప్పనమాట. ఖచ్చితంగా మన కంటెంట్, మన వాయిస్ అవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్కమింగ్లో మనకు సంవత్సరాలు మారుతున్న కొద్ది అనమాట యూట్యూబ్ సంబంధించిన పాలసీ అయితే బాగా స్ట్రాంగ్ అయితే మారుతున్నాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అనమాట లైక్ ఏ విధంగా అంటే అదర్ వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకుని మీ యొక్క పని కనిపించాలని అంటే మీకు సంబంధించిన ఎఫర్ట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి క్లిప్స్ మీరు యాడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే రీయూజ్డ్ కంటెంట్ అయితే మార్క్ అయితే వస్తుందన్నమాట. ఇదన్నమాట వీడియో తరపు నుంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి యూట్యూబ్ సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.